వెల్కమ్ బ్యాక్. వేల ఎకరాల భూమి, వందల కోట్ల విలువ ఎక్కడికక్కడ నొక్కేస్తున్నారు, సైలెంట్గా మింగేస్తున్నారు. చివరికి దేవుడి గుళ్ళో నైవేద్యం పెట్టే దిక్కు లేకుండా చేస్తోంది నిజామాబాద్ జిల్లాలో భూమాఫియా. సెంటిమెంట్లు, చింతకాయలు ఏమీ లేవు. దేవుడు భూమి ఎక్కడుందో చూసుకో, మూడో కంటికి తెలియకుండా కబ్జా పెట్టేసుకో అన్నట్టుగా ఉంది వ్యవహారం. గుడిని, గుళ్ళో లింగాన్ని మింగుతారంటారు. కానీ ఇక్కడ కనీసం గుడిని, లింగాన్ని, చుట్టూ ఉన్న కొద్ది స్థలాన్ని మిగిల్చినందుకు ఆనందించాలో, వేల ఎకరాల దేవుడి భూమి కబ్జా అవుతున్నందుకు బాధపడాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు నిజామాబాద్ వాసులు. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా దేవాదాయ భూములు కబ్జా అయ్యాయి. వీటి విలువ దాదాపు 200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. జిల్లాలో దేవాదాయ శాఖ గుర్తింపు పొందిన ఆలయాలు 371 ఉన్నాయి. వీటికి దాతలిచ్చిన 3100 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1207 ఎకరాలు కబ్జా అయినట్లు గుర్తించారు అధికారులు. అయినా చర్యలు మాత్రం లేవు. కబ్జా అయిన దేవాదాయ భూములను వెంటనే రికవరీ చెయ్యమని జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పెద్దలు ఆదేశించినా ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. ప్రధానంగా సదాశివనగర్ విశ్వేశ్వర స్వామి ఆలయానికి చెందిన 526.22 ఎకరాల భూమి 40 ఏళ్ల క్రితమే కబ్జా అయింది. కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని రికవరీ చేయాల్సిన అధికారులు ఒక్కసారి కూడా స్పందించలేదు. తిప్పావూరు వెంకటేశ్వర ఆలయానికి చెందిన 88.36 ఎకరాల భూమి కూడా కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడా 15 ఎకరాలకు తక్కువ కాకుండా భూములు పరాధీనమయ్యాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ దానికి 84 ఎకరాల భూమి, 18 ఎకరాలు పంతులు, అప్పుడు పంతులు పెద్ద మనుషులు కూడి పట్ట చేసి ఇచ్చిర్రు. ఇక ఉన్నది కడమళ్ళు కబ్జా చేసుకున్నారు. మనిషికి 4 ఎకరాలు, 5 ఎకరాలు, ఒకరు 10 ఎకరాలు చేసిర్రు, ఒకరు ఎకరా చేసుకున్నారు. ఇంత విలువైన భూముల్ని పలుకుబడి ఉన్నవాళ్లు తన్నుకుపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారనేది స్థానికుల ప్రశ్న. పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ కోట్లలో ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో సగటున ఈ ఎకరానికి 15 లక్షల చొప్పున పలుకుతోందని అధికారులు అంచనా వేశారు. ఈ భూములన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకోమని కోరుతున్నారు జిల్లావాసులు.